హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్టీవీ తెలుగు. ఇవాళ మా పాప బర్త్డే అండి. మా పాప బర్త్డేకి నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఫుల్గా బిర్యానీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీకు యూజ్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉండేవి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టొమాటోస్ కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయండి. మన ఇండియాకి డబల్ సైజులో ఉంటాయి ఇక్కడ టొమాటోస్. సో నేను రెండు టొమాటోస్ తీసుకున్నాను. సో దానికి మీరు 4 అయినా తీసుకోవచ్చు. కొంచెం మీడియం ఉంటే 4 తీసుకోండి. ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉన్నవి 3 అయితే తీసుకున్నాను నేను. అలా నిలువుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకుంటున్నాను. స్పైసీగా చేయట్లేదండి, మా పిల్లలు అయితే తినరు స్పైసీగా చేస్తే. సో కొంచెం లెస్ స్పైసీగా చేస్తున్నాను కాబట్టి నేను 5 తీసుకున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఒక 8-9 కూడా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగానే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా మధ్యకి అడ్డంగా ఒక ఘాట్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు టమాటో కూడా నిలువుగా కట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి బిర్యానీ పాట్ని కూడా పెట్టేసుకొని అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేయడం షూట్ చేయడం మర్చిపోయాను. 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నాను నేను. నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అరోమా కూడా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు ఉంటే కనుక నెయ్యి ఖచ్చితంగా వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి, చాలు. అంత మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి చెక్క, లవంగం అలాగే యాలకులు వేస్తున్నానండి. ఎక్కువ మసాలా అయితే నేను వేయను. అలాగే ఆ బిర్యానీ ఆకు అవన్నీ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, అంత ప్రిఫర్ చేయను నేను అవన్నీ కూడా. సో మినిమంగా ఈ మసాలా వరకు అయితే వేసుకున్నాను. చెక్క, లవంగం అలాగే ఇలాచి 3 చొప్పున వేసుకొని కొంచెం ఆయిల్లోకి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాడిపోకుండా వేయిస్తే చాలా మంచిగా గోల్డెన్ కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఆ కలర్ చేంజ్ అయితే మన బిర్యానీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. బ్రౌన్ ఆనియన్స్ అని వాడతాం కదండి. సో సేమ్ మనం ఎలా అయితే వాడకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను కొంచెం ఉప్పు అయితే వేసాను, తొందరగా ఫ్రై అవుతుందని. ఉప్పు వేసి మనం ప్లేట్ అయితే పెట్టేసుకుంటే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి రెండింటిని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదా. ఇంకా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇంకా మనం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసిన తర్వాత ఇంకా ఫ్రై అవుతాయి కాబట్టి ఆనియన్స్ ఈ మీడియంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. నేను ఆల్రెడీ చికెన్లోకి పసుపు, ఉప్పు అలాగే కారం కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో మ్యారినేట్ చేశాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను పసుపు. అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడిపోతుందండి మనం ప్లేట్ వేసామంటే. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి.
బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ అయితే పెట్టేస్తున్నానండి. కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది, వాసన లేకుండా ఉంటుంది, పచ్చి వాసన. సో ప్లేట్ పెట్టేసి ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ప్లేట్ అయితే తీసాను. 2 minutes తర్వాత మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి మనం కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసాను కదా, కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా చికెన్లోకి కారం కూడా వేసేసాను ఆల్రెడీ. సో కారం కూడా కొంచెం 1.5 స్పూన్ అయితే వేసాను. ఈ కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 seconds ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వస్తుంది, అరోమా కూడా మంచిగా వస్తుందండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులో వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంటాం కదా, అది ఫ్రై అయ్యేలోపు కింద మాడిపోతూ ఉంటుందండి. సో కొంచెం కలుపుతూ ఉండండి. టొమాటోస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేయండి. ఇంకా అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవచ్చు, అడుగు అయితే అంటదు. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ టొమాటోస్ మొత్తం మంచిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గడానికి ఒక 5 నుంచి 6 minutes అయితే పడుతుందండి. ఇంకా చక్కగా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ప్లేట్ పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత మనం చూస్తే మంచిగా మగ్గిపోతాయి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టానండి. పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి 2 hours బిఫోర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అదే మీకు చూపిస్తున్నాను. సో మీరు దానికి సరిపడా సాల్టే వేసుకోండి. ఎక్కువ సాల్ట్ వేసుకున్నా కానీ మనకి టేస్ట్ కొంచెం ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది. సో మీరు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక కొంచెమే వేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయాయి కదా టొమాటోస్ అన్నీ. ఇక్కడ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి కలిపేస్తున్నానండి. ఇది మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే నేను ప్లేట్ పెట్టేస్తున్నానండి. ఒక 2 minutes తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, దానికే ఆ చికెన్ ముక్కలన్నీ ఉడికిపోతాయండి. నేను తీసుకున్న చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో వాటర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు నాకు. కొంచెం హార్డ్గా ఉంటే కనుక మీరు కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ మనకి చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే ముక్కలు అయితే ఉడికిపోతాయండి. నేను చూపిస్తున్నాను చూడండి. మంచిగా నాకైతే అప్పుడే ఉడికిపోయాయి. ఒక 10 minutes తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది. ఇంకా ఇదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా మరియు కొత్తిమీర అయితే ఇప్పుడు వేసుకుందాం. కర్రీ మొత్తం కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. సో కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసి మంచిగా కలిపేస్తానండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి కూడా ఒక 1 tablespoon వేస్తానండి. ధనియాల పొడి ఒక 1 tablespoon వేసాను. అలాగే గరం మసాలా కూడా 1/2 tablespoon అయితే వేస్తున్నానండి. ఎక్కువ అయితే నేను మసాలాలు వేయను. సో 1/2 tablespoon మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. అవి కొంచెం ఆయిల్లోకి కలిసిపోతాయని. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ 1 glassకి 1.5 glass వాటర్ అయితే తీసుకోవాలండి. నేను 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో నాకు 4.5 glass వాటర్ అయితే నేను ఈ బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు ప్లేట్ అయితే తీసి చూస్తున్నాను. మొత్తం కూడా మంచిగా కలిసిపోయాయి. చూడండి కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇంకా ఇదే కరెక్ట్ టైం. ఆయిల్ కూడా పైన తేలుతూ ఉంది కదా, అదేనండి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కర్రీ కూడా కుక్ అయిపోయినట్టు. ఈ వాటర్ అయితే వేసేసి మంచిగా ఒకసారి మొత్తం కలిపేయాలండి. అడుగు కూడా అంటకుండా మొత్తం కలిపేసుకోండి వాటర్తోనే. అప్పుడైతే మనకు మంచిగా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ కూడా చూడండి. మొత్తం అయిపోయాక ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి మీకు తక్కువైతే ఉప్పు కూడా కలుపుకోండి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి. సో నేనైతే 2 tablespoons ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు కూడా ఉప్పు ఈ స్టేజ్లో చూసుకొని వేసుకోవచ్చు. సో అందుకే ముందుగానే ఎక్కువ ఉప్పు వేసుకోకుండా కొంచెం తక్కువ ఉప్పే వేసుకోండి.
ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి పొంగు వచ్చేలాగా చూసుకుందామండి. పొంగు వచ్చిన తర్వాత రైస్ అయితే ఇందులో కలిపేసుకోవాలి. ముందైతే ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒకసారి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా పొంగు అయితే వచ్చేస్తుంది. చూడండి పొంగు రావడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వాష్ చేసిన బియ్యాన్ని ఇందులో అయితే వాటర్ మొత్తం తీసేసుకొని ఇందులో అయితే కలిపేస్తున్నానండి. బియ్యం మొత్తాన్ని నేను ఇక్కడ క్వాంటిటీ కూడా మీకు చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా సేమ్ క్వాంటిటీయే తీసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. మొత్తాన్ని మంచిగా ఒకసారి అడుగంటకుండా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ప్లేట్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉండేటట్టు చూసుకోండి, ఏం కాదు. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. నేను చెప్తాను చూడండి. నేను ప్లేట్ అయితే పెట్టేశాను కదా, 10 మినిట్స్ అయితే వెయిట్ చేయండి హై ఫ్లేమ్లోనే పెట్టి. ఆ తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే మనకి 80% వరకు కుక్ అయి ఉంటుందండి రైస్ వచ్చేసి. చూడండి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోతుంటాయి. చూడండి నేను మీడియం ఫ్లేమ్కి అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం ఇలా దీని మీద బరువుని పెట్టండి. ఒక డేక్షాలో వాటర్ తీసుకొని దాని మీద అయితే బరువుకి పెట్టేశానండి. అంటే ఆవిరి పక్క నుంచి పోకుండా దమ్ అవ్వాలి కదా. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, సిమ్లో పెట్టేసుకున్నాను. మనకి లాస్ట్లో ఉంటుంది కదా సిమ్, అందులో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం వదిలేసేయాలండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయాయి కదండి, మంచిగా కుక్ అయిపోయింది బిర్యానీ కూడా. ఇదేనండి ఫైనల్ స్టేజ్. ఇంకా ఇప్పుడైతే సిమ్లోనే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. అప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు దమ్కి పెట్టేయండి. ప్లేట్ పెట్టేసి మనం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత బిర్యానీ మనం తినాలి అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు బిర్యానీని వదిలేసేయండి అలాగే. అప్పుడైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయి ఆ రైస్లోకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి నేను ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో బిర్యానీ. నా ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే నేను చాలాసార్లు చేస్తూనే ఉంటానండి. మీరు కూడా చాలా ఈజీగా ఒక ½ an hourలోనే చేసేసుకొని ఇంట్లో పిల్లలకి కూడా పెట్టొచ్చు. చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ. చూడండి పొడి పొడిలాడుతూ ఉంది, ఎక్కడ కూడా మనకి అడుగంటడం కానీ అలాగే ముద్దగా రావడం కానీ లేకుండా ఎంత మంచిగా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఇంత ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా ఒక ½ an hourలో ఎమ్మీ బిర్యానీ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసిన రెసిపీ కూడా మీకు నచ్చింది అని నేను ఆశిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మా పాప బర్త్డేకి నేను చేసిన బిర్యానీ వచ్చేసి ఇదేనండి. అండ్ బర్త్డే వీడియో కూడా లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.